దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసు ప్రభు వారి శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. మనము గత కొన్ని వారములుగా విధేయత గురించి, విశ్వాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఒక 5 వారాలు అబ్రహాం గారి విధేయతను జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానించాం. నిన్నటి వారము నుంచి, పోయిన వారం నుంచి మనం సౌలు గారి జీవితాన్ని ధ్యానిస్తుంటున్నాం. అబ్రహాము గారి విధేయతకు వ్యతిరేకంగా సౌలు గారిలో ప్రారంభ దశ మంచిగా ఉన్నప్పటికీ సౌలు గారి యొక్క మలి దశ, రెండవ దశ అవిధేయతతోనూ అవిశ్వాసముతోనూ భయముతో కూడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పోయిన వారము మనం మొదటి సమయాలు 13వ అధ్యాయం యొక్క ధ్యానాన్ని ప్రారంభించి ఉంటున్నాము. ఈరోజు ఈ యొక్క 13, 14 అధ్యాయాల ధ్యానాన్ని మనం ముగించుకుంటాం కదా. మనం మొదటి సమయాలు 13వ అధ్యాయం 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమయాలు 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమయాలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి. ప్రభు మనందరితో మాట్లాడునట్లుగా ప్రభువుని సహాయం చేయమని ఆయన పాదముల దగ్గర మనం గోజాడుదాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, మా కన్న తండ్రి, మా నాయన, నీ వాక్యమును మా చేతిలో పట్టుకుని నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నా. మాకు వినగలిగిన చెవులను, గ్రహింపగలిగే మనస్సును మీ మహాకృపలో మీరు మాకు దయచేయండి తండ్రి. ప్రతి విధమైన అడ్డంకిని, అవరోధాన్ని, సాతాను యొక్క కుతంత్రాన్ని యేసు నామంలో బంధిస్తుంటున్నా తండ్రి. సాతానుకు అపజయము, నీ నామానికే విజయము కలుగునుగాక తండ్రి. ప్రభు నాయన, మేమందరము నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాము తండ్రి. మేమందరము నాయన నీ వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో విని మా జీవితాలు అన్వయించుకొని నాయన, నీ వాక్య సత్యాలను అనుకరిస్తూ నాయన మా జీవితాల్లో మేలులు పొందుకోవటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆనందింపచేయండి. వచ్చిన బిడ్డలందరినీ నాయన నీవు అంగీకరించి నాయన మీరే మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడు, అయోగ్యుడు, అపరాధి నీ పక్షాన్ని నిలబడుతుంటుండగా తండ్రి మరొక్కసారి కనికరించి, క్షమించి, అభిషేకించి నాయన నీ నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రియుడును రక్షకుడైన యేసు ప్రభు అనే శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారము మనం మొదటి సమయంలో 13వ అధ్యాయం ధ్యానాన్ని ప్రారంభించి ఉంటున్నాము. నేను ముందుగానే చెప్పాను, ఈ అధ్యాయంలో దేవుడు సౌలుకు ఒక పరీక్ష పెడుతున్నాడు కదా. దేవుడు అబ్రహాముకు కూడా పరీక్ష పెట్టాడు, కానీ అబ్రహాము ఆ పరీక్షలో చాలా గొప్ప మార్కులతో ఉత్తీర్ణత సాధించి దేవుని యొక్క గొప్ప గొప్ప దీవెనలు పొందుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఈ సౌలు ఈ పరీక్షలో ఏ విధంగా విఫలమయ్యాడో, ఏ విధంగా ఫెయిల్ అయ్యాడో మనం 13, 14, 15 అధ్యాయాలు చూస్తాం. 15వ అధ్యాయంలో కూడా వేరే పరీక్షలో సౌలు ఫెయిల్ అవుతూ వచ్చాడు. తద్వారా ఆయన ఇక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు అన్న దేవుని తీర్పును సమూయేలు నోటి ద్వారా సౌలు వింటున్నాడు కదా. దేవుని తలంపులు నీవు పరీక్షలో పాస్ అయితే నీ ఎడల చాలా రిచ్గా ఉంటాయి. నీవు పరీక్షలో పాస్ అయితే నీ ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములై బహు దీవెనలుగా ఉంటాయి. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక, వినక, విధేయత చూపక అవివేకపు పని చేశావు. ఎంతో గొప్ప దీవెనలు దేవుడు నీ కోసం తలచి ప్లాన్ చేసి పెట్టాడు. కానీ నువ్వేం చేసినావంటే ఆయన మాట వినక మూర్ఖత్వముతో తప్పు చేశావు. కాబట్టి దేవుని తలంపులు నీ ఎడల
ఏమవుతున్నాయి? ఫెయిల్ అవుతాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన వచనమండి. దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల చాలా గొప్ప గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని. కానీ నీ ఎడల ఆ పరీక్ష వచ్చినప్పుడు, నీ జీవితంలో ఆ టెస్ట్ వచ్చినప్పుడు నీవు పాస్ అవుతున్నావా లేదు, లేక సౌలు వలె పొరపాటు చేస్తూ పాపం చేస్తున్నావా? సౌలు వలె భయపడి పాపము చేసి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావా? లేకపోతే టెస్ట్లో పాస్ అయ్యి, దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నావా? నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి పోయాను అనుకోండి. కలెక్టర్ గారు నాకు ఫ్రెండ్ అనుకోండి కదా, నాకేం ఫ్రెండ్ కాదు అనుకోమంటున్నా. కలెక్టర్ గారు నాకు ఫ్రెండ్ అనుకోండి. నేను కలెక్టర్ గారు ఆఫీస్కి పోయాను. పొంగలోనే కలెక్టర్ గారు, నమస్తే, బాగున్నావా, చాలా రోజులైంది రా కూర్చో అన్నాడు కదా. ఇంతలోకి అటెండర్కి ఫోన్ చేస్తే అటెండర్ కూడా వచ్చిండు. అటెండర్ కూడా ఏమన్నాడు, నమస్తే సార్, బాగున్నారా, చాలా రోజులైంది రాక అన్నాడు కదా. ఇప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్కి పోయినప్పుడు నాకు ఇద్దరు మనుషులు నమస్తే పెట్టారు. ఒక ఆయన ఎవరు? కలెక్టర్. ఇంకొక ఆయన ఎవరు? అటెండరు. టీ తీసుకొని వస్తూ నా కోసం టీ తీసుకొని వచ్చి నా కోసం కుర్చీ దూడ్చి నాకు కూడా ఆయన నమస్తే సార్ అన్నాడు. సో ఎంతమంది మనుషులు నాకు నమస్తే పెట్టారు కలెక్టర్ ఆఫీస్కి పోయినప్పుడు? ఇద్దరు. ఎవరెవరు? కలెక్టరు, రెండోది ఎవరు? అటెండర్. వీళ్ళల్లా మీకు ఒక ఈజీ ప్రశ్న అడుగుతాయి ఇప్పుడు. వీళ్ళిద్దరిలో ఎక్కువ పరీక్షలు ఎవరు రాశారు? కలెక్టర్ రాసిండా, అటెండర్ రాసిండా? చెప్పండి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. వాళ్ళ చదువులో, వాళ్ళ విద్యలో ఎక్కువ పరీక్షలు రాసింది ఎవరు? కలెక్టరా, అటెండరా? ఎక్కువ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకుంది ఎవరు? కలెక్టరా, అటెండరా? కలెక్టర్. అంటే నువ్వు ఎక్కువ పరీక్షల్లో పాస్ అయ్యి ఎక్కువ మార్కులు వస్తే నువ్వేమవుతావు? కలెక్టర్ అవుతావు. తక్కువ పరీక్షలు రాసిన పరీక్షల్లో కూడా ఫెయిల్ అయితే నువ్వేమవుతావు? అటెండర్ ఏం చేస్తాడు? చేయిస్తాడు. సో ఇప్పుడు పరీక్షలు మంచివి కాదా? చెప్పండి, పరీక్షలు మంచివి కాదా? సో దేవుడు పెట్టే పరీక్షలు కూడా అదే విధముగా. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎందుకు మిమ్మల్ని పరీక్షలు పెడుతున్నాడంటే నువ్వు ఫెయిల్ అయ్యి పాపంలో పడి, ఈజీగా పడిపోయినా, నేను చాలా పొరపాటు అయిందనుకొని చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. సాతానుడు నీకు పాపం తెచ్చింది, టెస్ట్ తెచ్చేది నీకు అర్థమవుతుంది. అర్థం కదా? ఆ సాతాను పెట్టే ఉరి, ఆ గుంట నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థం కాదండి? కానీ ఆ గుంటలో నువ్వేం చేస్తున్నావు అంటే భయపడి, మనుషులకు భయపడి, పరిస్థితులకు భయపడి, నీ భవిష్యత్తుకు భయపడి, లేకపోతే వేరే మనుషులు ఏమనుకుంటారో అని భయపడి, నీ శరీరం మాట విని నువ్వేమవుతున్నావు అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి. ఇక్కడ సౌలు అదే పరిస్థితి మనం చూస్తుంటున్నాం. సౌలుకి ఒక గొప్ప పరీక్ష వచ్చింది. అదేంటిదంటే ఫిలిస్తీన్లతో యుద్ధం. పోయిన వారం నేను ఈ యొక్క ఉపోద్ఘాతంలో చెప్పి ఉంటున్నాను. సౌలు గారి దగ్గర 3,000 మంది సైన్యం ఉన్నారు. ఎంతమంది సైన్యం చెప్పండి? 3,000 మంది. మొదట్లో 2,000 మంది ఆయన దగ్గర ఉంటారు. 1,000 యోనాతాను గారి దగ్గర ఉంటారు. యోనాతాను గేబాలో ఫిలిస్తీన్లు ఓడిస్తాడు. ఓడించినప్పుడు ఆ ఫిలిస్తీన్లు అందరూ కలిసి ఇప్పుడు కట్టకట్టుకొని ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వస్తారు. వాళ్ళ బలాన్ని చూపిస్తారు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే 30,000 రథాలు వచ్చినాయి, 6,000 గుర్రపు రౌతులు, 6,000 గుర్రాలు, ఇసుక రేణువులంతా మనుషులు వచ్చారు కదా. ఇసుక రేణువులంతా సైన్యం. 3 లక్షల మంది ఉన్నా ఆశ్చర్యం లేదు కదా. సౌలు గారి సైన్యం ఎంతమంది అని చెప్పాను? 3,000 మంది. సౌలు మిక్మషును రాజధానిగా చేసుకుని అక్కడ ఉంటారు. ఇంతమంది సైన్యం వచ్చేసరికి, ఇసుక రేణువులంత సైన్యము, 30,000 రథాలు, 6,000 రౌతులు వచ్చేసరికి సౌలు మిక్మషును వదిలిపెట్టి దూరంగా వెళ్తాడు, గిబియోనుకు వెళ్తాడు. వాళ్ళు మిక్మషును ఆక్రమించుకుంటారు ఫిలిస్తీన్ కదా. సో నువ్వెప్పుడైతే సాతానును ఓడిస్తావో, లేకపోతే సాతానుతో నీవు సై అంటావో, సాతానుడు ఏం చేస్తారంటే నీ మీదకి వాడు అపవిత్రాత్మలన్నీ తీసుకొని వస్తాడు. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు,
ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో కదా, దురాత్మల సమూహముతో. కాబట్టి ఆత్మీయ యుద్ధం అనేది నిజం. క్రైస్తవ జీవితంలో ఆత్మీయ యుద్ధం అనేది చాలా నిజం. సాతానుడు దేవుడు పెట్టే పరీక్షలు ఒకవైపు ఉంటాయి, మరొక వైపు సాతానుడు నీ మీద అగ్నిబాణాలు వేయటానికి, నిన్ను యుద్ధము చేయటానికి, నీతో యుద్ధము చేసి నిన్ను మృంగివేయటానికి గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ మింగివేయటం అంటే అర్థం ఏంటంటే నిన్ను నరకానికి తీసుకుని పోవటం, నిన్ను ఆత్మీయంగా చంపివేయటం. కాబట్టి సౌలు యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు శత్రువు అనేక సమూహాలను తీసుకుని వచ్చినప్పుడు సౌలు ఏం చేశాడంటే ఆ యొక్క భూభాగం మిక్మషును ఇచ్చేసి గిబియోను దాకా పోతాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే కొంతమంది అట యోర్దాను నది దాటిపోయారట. చూడండి 6వ వచనం, ఇశ్రాయేలీయులు దిగులు పడుచూ వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోనూ, పొదలలోనూ, మెట్టలలోనూ, ఉన్నత స్థలములలోనూ, కూపములోనూ దాగి చెదిరిపోయారు ఇశ్రాయేలు. కొంతమంది అయితే యోర్దాను నది దాటిపోయారు. 7వ వచనం, కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదు దేశమునకు వెళ్ళిరి. సౌలు ఇంకనూ గిల్గాల్లోనే ఉండే జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించారు. చూడండి శత్రువు ఏ విధంగా వస్తున్నాడు. నీవు కొంచెం సంధిస్తే శత్రువు ఏం చేస్తాడంటే మొత్తం ఆక్రమించుకుంటా. నువ్వెప్పుడైనా నీవు మందిరానికి రావటం బంద్ చేసావనుకో, సాతానుడు ఏం చేస్తాడంటే వాక్యం మీద నీకు ఇంట్రెస్ట్ పోయేటట్లు చేస్తాడు. సౌలు ఎందుకు పాపము చేశాడు అంటే భయపడుతున్నాడు. ఎందుకు? శత్రువులు ఓడిస్తారు. నిజానికి యుద్ధం చేసేది ఎవరు? మన పక్షమున దేవుడే యుద్ధం చేస్తాడు. సౌలు దగ్గర ఇప్పుడు సైన్యం 600 మందే ఉన్నారు కదా. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను గారు 300 మందితోనే గొప్ప యుద్ధం చేసి ఆ శత్రువులందరినీ, మోయాబీలందరినీ ఓడిస్తాడు. సౌలుకి ఆ యొక్క సన్నివేశం తెలుసు కాబట్టి 600 మందిని నమ్ముకొని సౌలు ముందుకు వెళ్లకుండా ఇక్కడ ఏం చేశాడంటే భయపడి బలి అర్పించాడు. అది సౌలు గారు చేసిన తప్పు. ఏం చేశాడు చెప్పండి? బలి అర్పించాడు. సౌలు పాపము చేస్తూ వచ్చాడు కదా. 9వ వచనంలో అతడు దహన బలి అర్పించాడు. 10వ వచనంలో దహన బలి అర్పించి చాలించిన వెంటనే ఏం చేశాడు? సమూయేలు వచ్చి నువ్వేం పని చేసావు అంటున్నాడు. 11వ వచనం, సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుంచి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీన్లు మిక్మషులో కూడి ఉంటే నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచకమునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నేను సాహసించి దహన బలి అర్పించి తిని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పోయిన వారము శ్రమలన్నీ ఒక్కొక్కసారి కట్టగట్టుకొని వస్తాయని చెప్పాను. పర్ఫెక్ట్ స్టోమ్ అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో, ఒకసారి వెళ్ళినాక వీడియో వినండి. రాత్రి వీడియో పెట్టడం జరిగింది కదా. సో ఈ యొక్క సౌలు గారికి కూడా అన్ని శ్రమలు కట్టగట్టుకొని వస్తుంటున్నాయి. శత్రువులు బలంగా వచ్చారు. రెండవది ఉన్నవాళ్ళు పారిపోతున్నారు. మూడవది సమూయేలు ఆలస్యం చేస్తున్నాడు. రావలసిన దేవుని సహాయము ఆలస్యం అవుతాం. మొదటి ప్రాబ్లం ఏంటంటే సౌలుకి శత్రువులేమో చాలా బలంగా, ఇసుక రేణువులంతా ఉన్నారు, వేల కొలది రథాలు, వేల కొలది రౌతులు. అటువంటి సమయంలో సౌలుకు ఏమంటున్నా అంటే నేను భయపడ్డాను, దేవుడేమన్నా నన్ను విడిచిపోతాడేమో అని బలి అర్పించాను అంటున్నా. నిజానికి దేవుడు ఎప్పుడు విడిచిపోతాడో తెలుసా? బలి ఇవ్వకపోతే కాదు, కానుకలు ఇవ్వకపోతే కాదు. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపోతాడంటే నువ్వు ఎప్పుడైతే ఆయన మాట విన్నావో అప్పుడే నిన్ను విడిచిపోతాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద తిరుగుబాటు చేస్తావో, ఎప్పుడైతే నువ్వు నీ శరీరం మాట వింటావో, ఎప్పుడైతే నువ్వు నీ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం వైపు వెళ్తావు, ఎప్పుడైతే నువ్వు నీ ఆలోచనలో తప్పు చేస్తావు, ఎప్పుడైతే నీవు చెడు సహవాసాలకు వెళ్తావో అప్పుడు దేవుడికి నువ్వు దూరంగా వెళ్తావు.
కదా. నిజానికి దేవుడే విడిచిపోడు, కానీ మనము అవిధేయత వలన తిరుగుబాటు చేసి మనం ఏం చేస్తామంటే దేవునికి దూరంగా పోతాం. 4వ వచనం, సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున, అంటే ఆ యొక్క యోనాతాను ఆ యొక్క 1000 మందితో ఫిలిష్తీయుల దండును గేబాలో హతము చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులకు హేలయ్యారట కదా. సాతాను నిన్ను అసహించుకుంటాడు. ఎందుకు సాతాను నీ మీద అగ్నిబాణాలు వేస్తాడు అంటే, సాతానుకు నీవు హేయుడు, సాతానుకి నువ్వంటే ఇష్టం ఉండదు. దేవునిలో ప్రేమ ఉంటుంది, సాతానులో పగ ఉంటుంది. దేవుడు ప్రేమమయుడు, సాతానుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏముంటుందంటే, దొంగ దోచుకోవటానికి నాశనం చేయటానికే వస్తాడు. కానీ గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. సో యేసయ్య ప్రాణం పెట్టేటట్లు ప్రేమించే దేవుడు, కానీ సాతానుడు దోచుకోవటానికి, మృంగటానికి, నాశనం చేయడానికి వస్తున్నాడు. ఈ విధంగా వాళ్ళు విస్తారముగా వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలుని అసహించుకుంటున్నారు. ఈ రోజున నీవు పాపంలో జీవిస్తే సాతానుకు నీ మీద పర్వానై అనుకుంటాడు. అంటున్నారా? నువ్వు పాపంలో ఉన్నావనుకో, నువ్వు వేషధారంలో ఉన్నావనుకో, నువ్వు అవిధేయతలో ఉన్నావనుకో, సాతాను నిన్ను అసలు పట్టించుకోడు. వీడు మనోడే అనుకుంటాడు. కానీ నువ్వెప్పుడైతే దేవునికి రోషము కలిగి బ్రతుకుతున్నావో, ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తున్నావు, ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం జీవిస్తున్నావో, అప్పుడు సాతాను నీతో యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో నీవు గెలిస్తే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. అది నేను చెప్పే సంగతి. దేవుడు పెట్టే పరీక్షలో గెలవాలా. సాతాను యుద్ధానికి వచ్చినప్పుడు కూడా మనం సాతానును ఓడించాలి. సాతాను ఏమనుకుంటాడంటే, ఏదో ఒక విధంగా నిన్ను కాంప్రమైజ్లోకి తీసుకొని వస్తే వీడు దేవుని దీవెనలు పొందుకోడు, వీడు నాశనం అవుతాడు అనుకుంటాడు. ఆ విధంగా సౌలు పాపము చేయటం వలన, చేయకూడని బలి అర్పించటం వలన ఫిలిస్తీన్లు ఇంకా స్ట్రాంగ్ అయితే వచ్చారు. ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే, వాళ్ళు 3 గుంపులుగా వస్తారు. ఇప్పుడు చూడండి 15వ వచనం నుంచి, సమూయేలు లేచి గిల్గాలుకు విడిచి బెన్యామీనుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వాళ్ళు 600 మంది. సౌలు సైన్యం ఎంతమంది చెప్పండి? చెప్పాలి, ఎంతమంది? 600. సౌలును అతని కుమారుడైన యోనాతాను తమ దగ్గర నుండి వారితో కూడా బెన్యామీనుల గిబియాలో ఉండిరి. ఫిలిస్తీన్లు మిక్మష్కు వచ్చారు. ఇప్పుడు అంటే రాజధాని మిక్మష్ను ఫిలిస్తీన్లు తీసేసుకున్నారు. 17వ వచనం, మరియు ఫిలిస్తీన్లు పాలెములో నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి దోచుకుంటున్నారు. వీళ్ళు 17, 18 వచనాల్లో ఫిలిస్తీన్లు ఇప్పుడు ఎన్ని గుంపులుగా డివైడ్ అయ్యారు చెప్పండి? 3 గుంపులుగా డివైడ్ అయ్యి నీ ఇష్టం వచ్చినట్లు దోసుకుంటున్నాడు. నువ్వు కొంచెం చోటిస్తే సాతానుడు హ్యాపీగా ఉండడు. నువ్వేదో చిన్న పెగ్ అనుకున్నావు అనుకో, సాతాను దాంతో ఆపడు. నువ్వేదో ఒక చిన్న ఫ్రెండు, చిన్న చాటింగు, చిన్న వీడియో కాల్, లేకపోతే చిన్న వీడియోలు చూడటమని నువ్వు అనుకుంటావు, కానీ సాతాను ఆపడు. ఏం చేస్తావు? డోసు పెంచుకుంటూ పోతాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 3 గుంపులుగా వచ్చి చేస్తారు. చూడండి, ఇంకెంత భయంకరం. 19వ వచనం, హెబ్రీలు అంటే ఇశ్రాయేలీలు కత్తులు ఈటలు చేయించుకుందరేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల దేశమంతటా కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, కంసాలోళ్ళని లేకుండా చేశారు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే, నీ స్థలం తీసుకుంటాడు, నీ ఆయుధాలు తీసుకుంటాడు, వాక్యం అనే ఖడ్గాని నీ యొద్ద నుంచి తీసివేస్తాడు. నువ్వెప్పుడైతే దేవునికి దూరం అవుతావు, నువ్వెప్పుడైతే మందిరానికి దూరం అవుతావు, నువ్వెప్పుడైతే ఆరాధనకి దూరం అవుతావో, సాతాను ఏం చేస్తుంటే వాక్యం తీసుకుంటాడు. సో ఈ హెబ్రీలో వాళ్ళు కత్తులు చేపించుకుంటారేమో అనుకొని ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఆ కమ్మరవాండ్రు, మన భాషలో చెప్పాలంటే ఆ కంసాలి వాళ్ళందరినీ ఏం చేశాడు? అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ చేతులు నరికారో లేకపోతే వాళ్ళని చంపివేశారో మనకు తెలియదు. కాబట్టి చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. చూడండి 20వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కులను, పారలను, గొడ్రండ్లను, పోటు కత్తులను పదులు చేయించుటకే ఫిలిస్తీన్ల దగ్గరికి పోవలసి వచ్చును. అయితే నక్కులకు, పారలకు, 3 ముండ్లు గల కొంకులకు, గొడ్డండ్రకు, మునుకోల కర్రలు సరిచేటకు ఆకురాళ్ళు మాత్రమే వారి యొద్ద ఉండెను. కాబట్టి యుద్ధ దినమందున సౌలు నొద్దను, యోనాతాను నొద్ద జనుల చేతుల్లో కత్తి కానీ ఈట కానీ లేదు. సౌలుకు, యోనాతానుకు మాత్రమే ఉన్నాయి. ఫిలిస్తీన్ల దండు కావలి వారు కొందరు మిక్మషును దాటి వచ్చారు.
నాకెళ్ళి చూడాలి. ఇప్పుడు సైన్యం ఎంతమంది? ఇప్పుడు ఇశ్రాయేలీలో 600 మంది సైన్యం. 600 మంది సైన్యం దగ్గర ఎన్ని కత్తులు ఉన్నాయో తెలుసా? 2 కత్తులు. సౌలు దగ్గర, యోనతాన్ దగ్గర. ఈ సాతాను ఏం చేసినంటే అందరి దగ్గర నుంచి వాక్యం తీసేసుకున్నాడు, వాగ్దానాలు తీసేసుకున్నాడు, ఆయుధాలు తీసుకున్నాడు. వాళ్ళు ఎటన్నా పోతారేమోనని కొమ్మరి వాండ్రం లేకుండా చేసిండు. వాళ్ళు ఇప్పుడు చేపించుకోవాలంటే ఆడికి పోవాలి తెలుసా? ఫిలిస్తీన్ల దగ్గర పోవాలి. కత్తులే కాదు, వ్యవసాయ పనిముట్లు కూడా లేవు, పారలు లేవు, కొడవళ్ళు లేవు, ఈవెన్ అగ్రికల్చరల్ టూల్స్ కూడా నువ్వు బాగు చేయించుకోవాలంటే ఫిలిస్తీన్ దగ్గర పోవాలి. వాడేం చేస్తాడు? 10 రూపాయలకు చేసేది 200 తీసుకుంటాడు ఇప్పుడు. సో ఇటువంటి భయంకరమైన పరిస్థితి రావటానికి కారణం ఏంటంటే సౌలు భయపడుతున్నాడు, సౌలు సహనము కోల్పోయాడు. నేను పోయిన వారం చెప్పాను, సౌలు సహనము కోల్పోయి యాజకుడు చేసే బలిని తన చేతుల్లోకి తీసుకొని ఏం చేశాడు? బలి అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఈ విధముగా నిన్ను అన్ని రకాలుగా లోబర్చుకోవాలని చూస్తాడు. ఇప్పుడు సముద్రపు ఇసుక రేణువులంతా సైన్యమేడ, 2 కత్తులేడ. నిజానికి దేవుడికి ఆ 2 కత్తులు సరిపోతే సరిపోవా? చెప్పండి. దేవుడు 2 కత్తులు, కానీ సౌలులో ఆ విశ్వాసం లేదు. చూడండి, సౌలు గారి జీవితాన్ని మనము గమనిస్తే సౌలు ఎప్పుడూ కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాడుగా లేడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థనకు, విధేయతకు మొదటి స్థానం ఇవ్వలేదు కదా. మన పక్క అధ్యాయానికి వచ్చేసరికి నేను త్వరలో చూపిస్తాను. ఇప్పుడు 14వ అధ్యాయంలో యోనతాను పనివాడు వాళ్ళిద్దరే కలిసి ఈ ఫిలిస్తీన్లందరినీ తుక్కుమాడగొడతారు. ఎంతమంది ఓడించారు చెప్పండి? 2. నిజానికి ఒక్కటే కత్తి చాలు దేవుడికి. యోనతాను దగ్గర ఒక్కటే కత్తి ఉంది. యోనతాను ఏం చేశాడు? ఒక్కడే పోయి అందరిని జయిస్తాడు. నిజానికి ఆ హీరో సౌలు పరీక్ష అయితే సౌలు హీరో కావాల్సి. సౌలు పట్ల దేవునికి ఉన్న తలంపులు స్థిరపడాల్సిన రోజు అది. సౌలు రాజ్యం స్థిరపడాల్సిన రోజు అది. సౌలుకి బంగారం లాంటి కొడుకును దేవుడిచ్చాడు, ఆయన పేరు యోనతాను. యోనతాను గొప్ప విశ్వాసి, యోనతాను గొప్ప యోధుడు, యోనతాను గొప్ప బలవంతుడు, యోనతాను దేవుని ఆజ్ఞలకు గొప్పగా విధేయత చూపించేవాడు. కానీ తండ్రి అవిధేయత వలన యోనతాను కూడా సింహాసనం మీద కూర్చోలేకపోయాడు. వింటున్నారా? మనం 14వ అధ్యాయానికి వస్తే రండి. 14వ అధ్యాయంలో నేను ముందు సౌలు గారి గురించి చెప్పి తర్వాత యోనతాను దగ్గరికి వస్తాను. రండి. 14వ అధ్యాయంలో ఈ విధంగా యోనతాను జయించినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే ఆ యొక్క సౌండ్, ఆ భూకంపం విని ఎవరు పోయారని తెలుసుకుంటాడు. 17వ వచనం చూడండి. సౌలు మీరు లెక్క పెట్టి మన యొద్ద లేని వారెవరో చూడడని తన యొద్ద నిన్న జనులతో చెప్పాను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడు లేడని తెలుసుకుంటారు. ఆ సౌండ్ అంతా వింటున్నాడు ఇప్పుడు సౌలు. ఫిలిస్తీన్లు భయంకరంగా ఓడిపోతున్నారు, భూకంపం వస్తా ఉంది, దేవుడు యుద్ధం చేస్తున్నాడు. సౌలుకి అర్థమవుతా ఉంది ఆడ యుద్ధం జరుగుతుంది, ఎవర్రా మనలోంచి మిస్ అయిందని లెక్క పెడితే 600 మందిలో ఎంతమంది ఉన్నారంటే 598 మంది ఉన్నారు. గాజులు వేసుకొని, ఆడమొక్కాలు వేసుకొని, చెట్ల చాటుని ఇట్లా నక్కి నక్కి కూసుకుంటే ఎంతమంది ఉన్నారు? 509. 2 మిస్. 2 ఎవర్రా మిస్ అంటే యోనతాను. చూడండి సౌలు యొక్క మరొక బలహీనత చెప్తున్నాను. 18వ వచనం. దేవుని మందస్సము అప్పుడు ఇశ్రాయేలీయుల యొద్ద ఉండగా దేవుని మందస్సముని ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చాను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీన్ల దండులో ధ్వని మరి ఎక్కువగా వినపడదు. కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తన వాళ్ళని తీసుకొని పోతున్నాడు. నాకెళ్ళి చూడాలి, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫిలిస్తీన్ల సౌండ్ పెరుగుతూ ఉంది, వాళ్ళు ఓడిపోతున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళ రోదన పెరుగుతూ ఉంది. సౌలు ఏమన్నాడంటే పోవాలా వద్దని ప్రార్థన చేద్దామన్నాడు. ఇప్పుడు మందసాన్ని పిలవమంటాడు.
మందసాన్ని పిలిచి విచారణ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళా ఏమంటాడంటే ఆఫ్ చేయమంటాడు. ఏం చేయమంటాడు చెప్పండి? ఆఫ్ చేయమంటాడు. నీ చెయ్యి వెనుకకు తీయమని యాజకుడితో అంటాడు, అహియాతో. చూడండి, సౌలులో ప్రార్థన చేయాలా వద్దా అన్నది కూడా క్లారిటీ లేదు. చంచలమైన మనస్సు కదా. తర్వాత ఇంకొక పొరపాటు సౌలు ఏం చేస్తారో తెలుసా? 23-24 వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును ఇలాగున రక్షించారు. ఎవరట చెప్పండి? రక్షించింది ఎవరు? రక్షించింది ఎవరు? యెహోవా. యుద్ధం చేసింది ఎవరు? యెహోవా. యెహోవా ఇశ్రాయేలుని ఇలాగ రక్షించను. యుద్ధము బెతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలు చాలా బడలికనుంది. 24 చదవండి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంకాలము కాక మునుపు భోజనము చేయబడువాడు శపించబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించను. అందువలన జనులు ఏమీ తినకుండిరి. ఇక్కడ సౌలు ఇంకొక పొరపాటు ఏం చేస్తున్నాడంటే, ప్రార్థన చేయడానికి టైం లేదు కాబట్టి మనుషులందరికీ ఏమని చెప్పినంటే, మీరు ఇలా ఉపవాసం ఉండాలిరా అన్నాడు. ఏమన్నాడు? ఉపవాసం. ఇంకేమంటాడంటే, ఎవరైనా ఉపవాసం లేకపోతే వాళ్ళని చంపివేస్తా అని ప్రమాణం చేపిస్తాడు. ఎవరైనా ఏదైనా తింటే వాళ్ళ మీదకి మరణ శిక్ష అని అందరితో ప్రమాణం చేపిస్తాడు. అందరితో ప్రమాణం చేపిస్తాడు. చూడండి, ఇక్కడ నాకే చూడాలి. చాలాసార్లు దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకుంటే మనం ఏమనుకుంటామంటే బలి అర్పిస్తే చాలనుకుంటాం. 13వ అధ్యాయంలో సౌలు ఏం చేసిండు? బలి అర్పిస్తాడు. ఇక్కడ ఏం చేస్తుండే, ప్రార్థన చేయడానికి టైం లేదు కానీ ఉపవాసం ఉండండి అని చెప్తుండు. ఈ రోజున ఈ శ్రమల దినాల్లో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు అంటే అందరు చేతులు ఎత్తుతారు. కానీ ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు అంటే చేతులు తగ్గుతాయి. బలి అర్పించటం ఈజీ, మాట గైకొనటము కష్టం. ఉపవాసం ఉండటం ఈజీ అంటే మనకు కొంతమంది కష్టం అనుకోండి. నేనేం చెప్తున్నానంటే ఆచారాలు అమ్మడి పోతాం మనం. సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు ఆచారాలలో పోయినావు అనుకో నిన్ను వదిలేస్తాడు. నీలో వాక్యం లేకుండా, ఆయుధాలు లేకుండా, ప్రార్థన లేకుండా చేసి నువ్వు ఆచారాలు చేయని సాతాను నిన్ను వదిలిపెడతాడు. అర్థమవుతుందా మీకు? నీ ఆయుధాలు తీసేసుకున్నాడు, నీవు ప్రార్థన చేస్తుంటే చేయనీయటం లేదు. నీకు ఎప్పుడు తృప్తి ఎట్లున్నదో తెలుసు? ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నా, నేను బలి అర్పించిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు పరీక్షలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో మీకు అర్థం కావాలి. ప్రార్థనకు సమయం లేదు కానీ ఆచారాలు. ఎవడన్నా ఉపవాసం ఉండి యుద్ధం చేయగలుగుతాడా చెప్పండి? యుద్ధం చేసేటప్పుడు నీకు బలం కావాలి కదా. తద్వారా ఎంతో బడలిక నొందినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 15వ అధ్యాయం నేను వచ్చే వారం చెప్తాను. 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించును అంట. విధేయత అనేది ప్రాముఖ్యం, మాట వినటం అనేది ప్రాముఖ్యం, దేవుని మాటకు లోబడటం అనేది ప్రాముఖ్యం. కొవ్వు అర్పించటం కాదు, పొట్టేళ్ళు అర్పించటం కాదు, ఉపవాసం ఉండటం కాదు. నువ్వు ఉపవాసం ఉండి దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకపోతే నీకు ఒరిగేదేం లేదు. నువ్వు కానుకలు ఇచ్చుకుంటా, నీవు బలి అర్పించుతున్నావు అంటే, నువ్వు కానుకలు ఇస్తూ దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపిస్తున్నావు అంటే నీ కానుకలు దేవునికి ఏం అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, కానుకలు ఇస్తే దేవుడు ఖుషి అవుతాడే అనుకుంటారు. దొంగోడు కూడా ఏం చేస్తాడు? దొంగతనంలో కొంచెం ఇచ్చొస్తాడు.
అది కాదు. నీ కానుకల వల్ల దేవుడు ఖుషిగాడు. నేను కానుకలు ఇవ్వద్దు అని చెప్పటంలే, ఇవ్వాలి. కానీ కానుకల కంటే ప్రాముఖ్యమైనది ఏంటో చెప్పండి? విధేయత. ఏంటో చెప్పండి? విధేయత కదా. ఇప్పుడు మన వాక్య భాగానికి వద్దాం. 13వ అధ్యాయం 13వ వచనం. నీవు అవివేకపు పని చేశావు అంటున్నాడు. ఏం పని చేశాడట చెప్పండి? అవి పైన చూస్తే 11వ వచనంలో నీవు చేసిన పని ఏంటి అంటున్నాడు. సమయలు రావటం అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, పోయిన వారం నేను మీకు చెప్పాను, బలి అర్పించిన వెంటనే సమయలు వస్తాడు. అన్నం ఉడికిందాకా ఆగుతాం కానీ ఆరిందాకా ఆగమన్నాడు. ఒక్క పావుగంట అయితే పెద్ద పాపం తప్పిపోయాడు సౌలుకు. బలి అర్పించిన వెంటనే సమయలు వస్తాయి. సమయలు రావటం ఏమడుతాడంటే, వాట్ డిడ్ యూ డూ? నువ్వు చేసిన పని ఏంటి? ఇది దేవుడు ఈ ప్రశ్న చాలాసార్లు అడిగాడు మనుషుల్ని. ఏదైనా తోటలో హవ్వను అడుగుతాడు దేవుడు. ఏమడుగుతాడు? నువ్వు చేసిన పని ఏందని అడుగుతాడు. చూస్తారా? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 3:13. నువ్వు చేసింది ఏంది? నువ్వు చేసిన పని ఏంది? వాట్ డిడ్ యూ డూ? దేవుడు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతాడో తెలుసా? దేవుడు ఎప్పుడైనా నిన్ను ప్రశ్న అడిగాడంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు పాపం ఒప్పుకొని మారు మనసు పొందాడు. దేవుడు హవ్వను నువ్వు చేసిన పని ఏందని అడుగుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే, హవ్వ మారు మనసు పొందటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా, ఆదికాండం 4:14, దేవుడు కయ్యోను అడుగుతాడు. ఏమని? నువ్వు చేసిన పని. ప్రియమైన దేవుని బిడ్డ, అవ్వ ఏమంటుందో తెలుసా? సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తినేసి. సౌలు గారు కూడా హవ్వ బాటలోనే పోతున్నాడు. సౌలు ఏమంటాడు? ఫిలిస్తీన్లు బలంగా వచ్చారు, జనులు నన్ను వదిలిపోతున్నారు, నువ్వు ఆలస్యం చేశావు, అందుకే నేను బలి అర్పించాను. నీవు తప్పు చేసిన వెంటనే, కొన్నిసార్లు విశ్వాస జీవితంలో అక్కడక్కడ పొరపాట్లు జరుగుతాయి, అక్కడక్కడ తప్పులు జరుగుతాయి, అక్కడక్కడ చిన్న చిన్న పాపాలు జరిగినప్పుడు కానీ నువ్వేం చేయాలి తెలుసా? వెంటనే వాడి మీద ఈడి మీద తొయ్యకూడదు. ఎవరినన్నా అడగండి, అరే ఎందుకు తప్పు చేసినారా అంటే, చాలామంది ఏమంటారంటే, అన్న నేను చేసినా కానీ నా పరిస్థితి వేరన్నా అంటారు. ఏమంటారు? నా పరిస్థితి వేరన్నా, నా పరిస్థితిలో ఎవరున్నా చేస్తారన్నా అంటాడు. అది కాదు. చాలామంది ఈ విధంగా తమ తప్పును సమర్థించుకుంటారు. హవ్వ సమర్థించుకుంది, సౌలు సమర్థించుకున్నాడు. కానీ యోనా దగ్గరకు వస్తే, యోనాని కూడా 1వ అధ్యాయం 10వ వచనంలో నావికుడు అడుగుతాడు, అరే నువ్వేం చేసినావు రా అంటాడు. నువ్వేం పని చేసినావు అన్నప్పుడు యోనా ఏం చేస్తాడో తెలుసా? మొత్తం ఒప్పుకుంటాడు. యోనాను నువ్వు చేసిన పని ఏంది అని అడిగితే యోనా ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. సౌలు కూడా ఇక్కడ ఒప్పుకొని ఏం చేయాలా? క్షమించమని అడగాలి. ఇది మనం నేర్చుకోవాలండి. చిన్న పొరపాటు జరిగిన వెంటనే దేవుడి దగ్గరికి రావాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, అతిక్రమములను కవర్ చేసుకునేవాడు వర్ధిల్లుడు, పాపములను సమర్థించుకునేవాడు వర్ధిల్లుడు, ఇతరుల మీద తోసేవాడు వర్ధిల్లుడు. ఏందిరా తాగుతున్నావంటే, అన్నా నా భార్య లాంటి భార్యను నీకు దొరికితే నువ్వు నేనన్నా 1 బాటిల్ తాగుతున్నావు, నువ్వు 10 బాటిల్ తాగుతున్నావు అన్నా అంట కదా. సో తొయ్యకూడదు. మనం ఏం చేయాలంటే పాపాన్ని, తప్పును ఇతరుల మీద తోసి సమర్థించుకోకూడదు. ఏంద్రా భార్యను కొడుతున్నావంటే, అన్న నువ్వైతే చంపేసేదాన్ని ఓడివే అంటారు. పాపాన్ని ఏం చేయకూడదు చెప్పండి? దాచిపెట్టుకోకూడదు, సమర్థించుకోకూడదు, కవర్ చేయకూడదు. ఏం చేయాలి? మనం వెంటనే ఒప్పుకో. చూడండి, సమూయేలు మంచి అవకాశం ఇస్తుంది. నువ్వేం పని చేసినావు బాబు అని 10వ వచనం 11వ వచనంలో అడిగితే సమూయేలు ఏం చేస్తున్నాడు? కవరి. అందుకు సమూయేలు ఇట్లా, నేను 13వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసి. ఏం పని అంటే చెప్పండి? ఇది అవివేకపు. బైబిల్ గ్రంథంలో ఏమని మాట ఉంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అందరు నాతో పాటు చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు.
మనుషులకు భయపడటము దేనికి మూలం చెప్పండి? మూర్ఖత్వం. నువ్వు మనుషులకు భయపడితే మూర్ఖత్వం వస్తుంది, కానీ దేవునికి భయపడితే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. సౌలు ఎవరికి భయపడ్డాడు? మనుషులకు భయపడ్డాడు. దేవుని బిడ్డలారా, మనం ఎందుకు పొరపాట్లు చేస్తున్నామంటే పరిస్థితులకు భయపడుతున్నాం. అన్న నా పరిస్థితి నీకు తెలియదు అన్న, ఆదివారం ఎందుకు పోతున్నా అంటే నా పరిస్థితి వేరన్నా, నా అప్పులు వేరు, నా ఈఎంఐలు వేరు, నా డోక్రా కట్టేది వేరు, నా ఇంటి రెంట్ వేరు, రకరకాలు చెప్తాం కదా. నువ్వు పరిస్థితులకు భయపడితే నీలో జ్ఞానం ఉండదు. 31వ కీర్తన 14-15 వచనాల్లో కీర్తనకారుడు ఏమంటాడంటే, నా కాలగతులో నీ వశములో ఉంది. సో నీవు కంగారు పడాల్సిన అవసరం లేదు. వామ్మో నేను చచ్చిపోతానే, బియ్యం లేక బువ్వ లేక అని నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీ కాలగతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు అవివేకపు పని చేస్తున్నాడు. తద్వారా దేవుడట నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద స్థిరపరచుటకు యెహోవా తలంపు కలిగి ఉండెను, తలంచి ఉండెను. 40వ కీర్తన 5వ వచనంలో మా ఎడల నీకున్న తలంపులో బహు విస్తారములు అంటాడు కదా. కాబట్టి దేవుని తలంపులను మనము నిర్వీర్యం చేయకూడదు మన అవిధేయత వలన కదా. కత్తులు 2 ఉన్నాయి, 600 మందే ఉన్నారు, భూభాగం అంతా పోయింది, కానీ ఒక్కడు పోతున్నాడు ఇప్పుడు మగోడులాగా. హల్లెలూయా. ఆయన పేరేం పేరు తెలుసా? యోనాతాన్. 14వ అధ్యాయం 6వ వచనం, సేమ్ దావీదు డైలాగ్. దావీదు కంటే ముందే యోనాతాన్లో మనం చూస్తుంటున్నాం కదా. 17వ అధ్యాయంలో దావీదు గొల్యాతుని కొడతాడు, కానీ అటువంటి గొప్ప విశ్వాసము యోనాతానులో మనం 14వ అధ్యాయంలోనే చూస్తాం కదా. మనకు చదవాలంటే సమయం లేదు, కానీ 6వ వచనం, యోనాతాన్ ఈ సున్నతి లేని వారి దండు కాపుర్ల మీదకి పోదుమురము, యెహోవా మన కార్యము సాగించునేమో, అనేకుల చేతినైనను కొద్దిమంది చేతినైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములతో మోయువానితో చెప్పగా, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదుము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పు. యోనాతాను విశ్వాసం చూసారా? అనేకులతోనైనా కొద్దిమందితోనైనా రక్షించటము దేవుడికి ఏమన్నా అడ్డమా? కొద్దిమందితో దేవుడిని పని చేయలేడా? వింటున్నారా? విశ్వాసం అర్థమవుతుందా? దేవుడికి ఏమైనా ఎక్కువ మంది కావాలా? యథా రాజా తదా. సౌలు భయపడితే జనాలు భయపడ్డా. యోనాతాను నిలవబడితే పనుడు కూడా ఏమంటున్నాడు? నీ ఇష్టం అన్నా, నువ్వేదంటే అదే అన్నా. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు చేయన్నా, నేను నీకు సపోర్ట్గా నిలబడతా. కుటుంబంలో కూడా తల్లిదండ్రులుగా మీరు దేవుని కోసం నిలబడితే మిగతా వాళ్ళు నిలబడతారు. మనం ఏం చేయాలంటే నాయకులముగా మనం కుటుంబంలో మనం దేవుడి కోసం యోనాతాను నిలబడితే పన్నోడు కూడా ఏమంటున్నాడు? అసిస్టెంట్ కూడా నీ ఇష్టం అన్నట్టు. సో యోనాతాను విశ్వాసం చూడండి, యెహోవా మన కార్యం సాగించిన అనేకుల చేత కొద్దిమంది రక్షించుటకు. యోనాతాను ఎవరి మీద ఆధారపడుతున్నాడు చెప్పండి? దేవుని. అప్పుడు యోనాతాను ఒక సూచన అడుగుతాడు దేవుని. సూచన అడుగుతున్నప్పుడు వాళ్ళు అదే విధంగా ఆ సూచన ప్రకారం అంటారు. 12వ వచనం, యోనాతాను అతని ఆయుధములు మోయేవాడిని పిలిచి, మేము ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనక రమ్ము, యెహోవా ఇశ్రాయేలుల చేతికి వారిని అప్పగించనని తన ఆయుధములు మోయువానితో చెప్పి. చూసారా ఎంత గొప్ప విశ్వాసం? యోనాతాను ఒక సూచన అంటాడు, మేము పోయి వాళ్ళిద్దరికి ఫిలిస్తీన్లకు కనపడతాం, వాళ్ళు రమ్మంటే దేవుడు మనకు అప్పచెప్పినట్టే అనుకుంటాడు. సో వాళ్ళిద్దరు పోయి కనపడతారు ఫిలిస్తీన్లకి. ఫిలిస్తీన్లు ఏమంటారంటే, అరే రాండ్రా మీకు ఒకటి చూపెడతాం రాండ్రా అంటారు. అంటే హేళనగా ఏమంటారు? రాండ్రా మీకు ఒకటి చూపెడతాం రాండ్రా అంటారు. అప్పుడు యోనాతాను ఏమంటున్నాడు? సూచన ప్రకారము దేవుడు ఫిలిస్తీన్ని మనకు అప్పచెప్పాడు కదా. చూడండి 13వ వచనం, అతడును అతని వెనక అతను ఆయుధములు మోయేవాడు
తమ చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకెక్కిరి. ఫిలిస్తీన్లు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపాను. యోనాతాను ఆయుధములు మోయువాడును చేసిన మొదటి వధయందు దాదాపుగా 20 మంది పడరు. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడుగున అది జరిగింది. దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభయకంపము కలిగను. దండు కావలి వారు దోపుడుగాండును బీదు నొందిరి, నేల అదిరెను. వారు ఆ భయము దైవికమని భావించారు. తర్వాత ఏమవుతుందంటే ఫిలిస్తీన్లకి హెల్ప్ చేసే వాళ్ళందరూ ఇశ్రాయేల్ వైపుకి వస్తారు. ఆ భయం అయినప్పుడు ఫిలిస్తీన్లు ఏమనుకున్నారో చెప్పారా? ఈ భయము దేవుడి నుంచి వచ్చేది అనుకున్నారు. హల్లెలూయా. మీరు మైండ్లోకి ఎక్కించుకోండి. ఎంత గొప్ప యుద్ధం, ఎన్ని వేల మంది సైన్యము, కానీ ముందుకు పోయేది ఎంతమంది చెప్పండి? ఒక్కడే, యోనాతాను అసిస్టెంట్. అప్పచెప్పేది, శత్రువులను అప్పచెప్పేది ఎవరు చెప్పండి? యెహోవా. తద్వారా యోనాతాను చాలా గొప్ప హీరో, గొప్ప ఆశీర్వాదం పొందుతాడు. అందుకే 23వ వచనంలో ఏమంటారంటే, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఇలాగ రక్షించాడు. రక్షించింది ఎవరు చెప్పండి? రక్షించింది ఎవరు? ఈ పరీక్షలో దేవుడు సౌలుని గెలవాలనుకున్నాడు. సౌలు ఏమయ్యాడు? ఓడిపోయాడు. సౌలుని ఆశీర్వదించుదామని దేవునికి తలంపులు ఉన్నాయి. ఆ తలంపులన్నీ పోగొట్టుకున్నాడు. కానీ సౌలు యొక్క స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? యోనాతాను. యోనాతాను విశ్వాస వీరుడు కదా. యోనాతాను గొప్ప విజయం సాధించాడు. యోనాతాను దేవుని నామాన్ని మహిమపరిచాడు. ఇశ్రాయేల్ భూభాగాన్ని అంతా మళ్ళా ఇశ్రాయేల్ పాలిటకు తెచ్చాడు. ఆ పోగొట్టుకున్నదంతా యోనాతాను ఏం చేశాడు? సంపాదిస్తాడు కదా. రండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. నీవు అవివేకపు పని చేశావు కాబట్టి దేవుడు నీ ఎడల కలిగిన తలంపులను నీవు నిర్వీర్యం చేశావని సమూయేలు సౌలుతో అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. నీ చుట్టూ పరిస్థితులు కఠినంగా అయినప్పుడు, నీ చుట్టూ పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు, శత్రువులు భయంకరంగా ఉన్నప్పుడు, అందరు నిన్ను వదిలివేస్తున్నప్పుడు, ప్రార్థనకు సమాధానం నువ్వు అనుకున్న టైంలో రానప్పుడు నీవు పాపంలోకి వెళ్తుంటున్నావా? సౌలులాగా ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేకుండా సహనముతో దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటున్నావా? నీ యొక్క విశ్వాసం ఎవరిపైన ఉన్నది? నీ బలం పైన ఉన్నదా? యెహోవా పైన ఉన్నదా? నీ సైన్యం పైన ఉన్నదా? దేవుని పైన ఉన్నదా? నీ శక్తి పైన, నీ తలాంతుల పైన ఉన్నదా? లేకపోతే దేవుని పైన ఉన్నదా? జ్ఞాపకం చేసుకో. సౌలు తనను తానే నమ్ముకున్నాడు. తన బలం పోతున్నప్పుడు ఓడిపోతానని పొరపాటుతో పాపం చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న సైన్యం తగ్గిపోతూ ఉన్నప్పుడు తను ఓడిపోతానన్న భయముతో పాపం చేస్తూ ఉన్నాడు. తద్వారా ప్రజలందరిలో భయము, తద్వారా ఫిలిస్తీన్లు గొప్ప నాశనం చేశారు. స్థలమంతా ఆక్రమించుకున్నారు, దోపుడు పంచుకున్నారు, కమ్మరి వాండ్రం లేకుండా చేశారు, కత్తులు లేకుండా చేశారు, సైన్యం లేకుండా చేశారు, ప్రార్థన లేకుండా చేశారు, వాక్యం లేకుండా చేశారు. కానీ యోనాతాను ఒక్కడు మోకాళ్ళ మీద కొండ ఎక్కి వెళ్ళాడు, చేతులతో కాళ్ళతో పాకుతూ వెళ్ళాడు, విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు, యుద్ధం ప్రారంభించాడు. ఎందుకంటే యోనాతాను యెహోవాను నమ్ముకున్నాడు. ఈరోజు నీవు సౌలులాగా ఉంటావా? యోనాతాను లాగా ఉంటావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి ఏది అడ్డము అని యోనాతాను అడుగుతున్నాడు. నువ్వు ఆల్రెడీ తప్పు చేసి పాపములో ఉంటే పాపమును ఒప్పుకో. సౌలులాగా సమర్థించుకోబాకు. మరలా ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. భవిష్యత్తులో నీకు కష్టాలు రావచ్చు, భవిష్యత్తులో నీకు శ్రమలు రావచ్చు, భవిష్యత్తులో సాతాను నీ మీద బాణాలు వేయచ్చు. కానీ నువ్వు అన్ని పరీక్షలలో, అన్ని యుద్ధాలలో దేవుని వాక్యం మీద ఆధారపడి, దేవుని వాగ్దానాల మీద ఆధారపడి,
పరిస్థితులకు భయపడకుండా, మనుషులకు భయపడకుండా విజయం సాధిస్తానని తీర్మానం చేసుకోండి. పరీక్షలో పాస్ అవుతానని తీర్మానం చేసుకోండి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా, శాపం కొని తెచ్చుకోకుండా పరీక్షల్లో పాస్ అయ్యి ఆశీర్వాదాలు తెచ్చుకొని దేవుని తలంపులు నెరవేర్చబడుటకు నేను పాటుపడతానని తీర్మానం చేసుకోండి. దేవుని ప్రార్థనను మర్చిపోబాకు. ఆచారాల వెంబడి వెళ్ళే యోనాతాను వలె మోకాళ్ళ మీద కొండ ఎక్కు. యోనాతాను వలె విశ్వాసంపై ఆధారపడు. యోనాతాను వలె దేవుని వాగ్దానాల మీద ఆధారపడు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మా గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, సౌలు ఏ విధంగా పరీక్షలో విఫలమయ్యాడో నాయన, మేము ఆ విధంగా కాకుండా నాయన నీకు విధేయత చూపించడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. సాతాను యుద్ధం చేసినప్పుడు నాయన మేము ఓడిపోకుండా నీ కృపను మీరు మాకు దయచేయండి. యోనాతాను వలే ప్రభువా నాయన, మా బలం మీద ఆధారపడకుండా నాయన నీ బలం మీద ఆధారపడి యుద్ధంలో గెలుపొందడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. తన సౌలు వలె పరీక్షలో ఓడిపోకుండా నాయన, తండ్రి అబ్రహాము వలె పరీక్షలో విజయం ఉంది నాయన, నీ గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవటానికి మా ఎడల నీకున్న అతి విస్తారమైన తలంపులు నాయన మా జీవితంలో నెరవేర్చబడటానికి నాయన నీవే నీ కృపను మీరు దయచేయండి. మేము పరీక్షల్లో నాయన ఫెయిల్ అయిపోతే నాయన దయతో క్షమించండి నాయన. మా పాపాలను మేము ఒప్పుకుంటున్నాం. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన మమ్మల్ని శిక్షించక నాయన ప్రభు మాకు నాయన నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. తీర్మానం ప్రకారం జీవించే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తాం. విన్న వాక్యము నాయన దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింప చేయమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నాయన వాక్యము నూరంతల ఫలము రావటాన్ని కృపను మీరు దయచేయమని, మేము కేవలము నాయన వినువారము మాత్రమే కాకుండా గ్రహించి గైకొని విధేయత చూపువారముగా ఉండటానికి నీ కృపను మీరు దయచేయమని యేసు ప్రభు శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియాపరమ తండ్రి. ఆమేన్.